రేపు సాయంత్రం సచివాలయానికి సీఎం హోదాలో వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సరిగ్గా సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించనున్నారు. మొత్తం 4 ఫైళ్లపై సంతకాలు చేరున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, చెప్పండి, మొదటి ఫైల్ సంతకంపై డిఎస్సీ మెగా డిఎస్సీపై ఎంతమంది ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీపై విడుదల చేస్తూ తొలి సంతకం చేరున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ బ్రహ్మణి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరి వెళ్తున్నారు. అనంతరం రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత రేపు సాయంత్రం నేరుగా సీఎం హోదాలో సచివాలయానికి వెళ్తారు. సచివాలయానికి వెళ్ళిన తర్వాత తొలి ఫైల్ మీద సంతకం చేయనున్నారు ఆయన. ఇది ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఏదైతే 27,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా మెగా డిఎస్సీని ప్రకటించి మోసం చేసినటువంటి మెగా డిఎస్సీని మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మెగా డిఎస్సీని ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేయనున్నారు. అలాగే ఏదైతే గతంలో అన్న క్యాంటీన్ పేరుతోటి పేదలకు వృద్ధులకు ఎంతోమందికి మేలు కలిగించేలాగా 5 రూపాయలకి అన్నం పెట్టినటువంటి అన్న క్యాంటీన్లు నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వానికి ధీటుగా ఈసారి మరలా 15 రూపాయలకే 3 పూట్ల కడుపు నిండా భోజనం అనే పథకం కింద అన్న క్యాంటీన్ల మీద కూడా మరొక సంతకం చేయనున్నారు. అయితే మరోవైపు ఏదైతే ఇటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మరొకసారి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఏదైతే వృత్తి నైపుణ్యతను కలిగించేందుకు దాన్ని కూడా మళ్ళీ దాని మీద మరొక సంతకం చేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద 4 ఫైల్స్ మీద సంతకం చేసి మరొకసారి చరిత్ర సృష్టించబోతున్నామని చెప్తున్నారు. అయితే తొలి రోజే 4 ఫైళ్ళ మీద సంతకం చేసేందుకు అన్ని ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సీ ఏదైతే ఉందో దాని మీద తొలి సంతకం చేయడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే మెగా డిఎస్సీ సభ్యులంతా కూడా ఇప్పుడు చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది వారికి అందరికీ కూడా ఖచ్చితంగా ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ఉండవెల్లి నివాసానికి వచ్చారు. ఉండవెల్లి నివాసంలో ప్రస్తుతం ఆయన కలిసేందుకు ఏదైతే తన కేబినెట్లో తీసుకున్నటువంటి మంత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలిపేందుకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వారికి శాఖలు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. అయితే కేటాయించిన తర్వాత రేపు ఈరోజు సాయంత్రానికి కుటుంబ సమేతంగా తిరుమల చేరుకుంటారు. తిరుమల చేరుకుని రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రేపు మళ్ళీ తిరిగి ఉండవెల్లి నివాసం చేరుకున్న తర్వాత రేపు సాయంత్రం 4:41 తొలిసారిగా సీఎం హోదాలో సచివాలయంలో అడుగుపెట్టి ఈ యొక్క 4 ఫైళ్ళ మీద సంతకం చేస్తారు. బ్రాహ్మణి, రైట్. ఏడుకొండలు, అలాగే చెప్పండి, మొదటి సంతకం మెగా డిఎస్సీ, తర్వాత ల్యాండ్ టైటిలింగ్, ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన సంతకాలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఎస్ బ్రహ్మణి, ఏదైతే ఈసారి గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చిందో దాని ద్వారా ఏదైతే ప్రజలు ఏదైతే కొద్దిపాటి ఉన్నటువంటి స్థలాలతో కానీ అంటే భూములు కానీ ఏ విధంగా ఇబ్బంది పడతారు అనే దాని మీద ఒక స్పష్టత అయితే ఉంది. ఈ కారణంతోనే గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను కూడా వెలుగులో తీసుకెళ్లారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముక్తకంఠంగా వ్యతిరేకించినప్పటికీ కూడా అటు వైసీపీ ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక తగ్గలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఖచ్చితంగా రద్దు చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అది విజయవాడ కోర్టులోనే ఆయన ఏదైతే ఈ యొక్క న్యాయవాదులు ఆయన్ను కలిసినప్పుడు ఆయనకి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామంటూ కూడా తెలిపారు. అది ఆ ఫైల్ కూడా రేపు ఆయన టేబుల్ మీద రాబోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రేపు రద్దు చేసే విధంగా ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి చంద్రబాబు నాయుడు మార్పు చూపించబోతున్నారు అనడానికి ఒక నిదర్శనాలు. రేపు 4 ఫైళ్ళ మీద సంతకం చేసిన తర్వాత కీలకంగా ఏదైతే అన్నా క్యాంటీన్ల కోసం ఎవరైతే చాలా మంది పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారో ఇది మాత్రం వారికి మాత్రం ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. 15 రూపాయలకే 3 పూట్ల కూడా భోజనం పెట్టేటువంటి బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అలాగే మెగా డిఎస్ ఏదైతే 27,000 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 4 కూడా కీలకమైనటువంటి ఫైళ్ళ మీద తొలి రోజు సంతకం పెట్టడం, అలాగే రాబోయే మరికొన్ని రోజుల్లోనే మిగిలిన ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి వాటిని కూడా నెరవేరుస్తామంటూ కూడా చంద్రబాబు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.
ఏడుకొండలు అలాగే చెప్పండి, మెగా డిఎస్సిపై తొలి సంతకం, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్, అలాగే మూడవ సంతకం అన్న క్యాంటీన్, అలాగే 4,000 రూపాయలకి పెన్షన్ పెంచుతూ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన మొత్తం తొలి సంతకం చేయబోతున్నారు. సో దీని పట్ల ప్రజలు ఏమంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏదైతే వృద్ధులకు వికలాంగులకు కూడా ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఒక వరాన్ని అయితే ఇచ్చారు. ముఖ్యంగా వృద్ధులకు ఏదైతే ఏప్రిల్ నెల నుంచి 4,000 రూపాయలు ఇస్తానని, జూలై నెలలోనే ఈ మిగిలిన 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈసారి రేపు చేయబోయేటువంటి ఫైల్ కూడా మొదటి ఫైల్ కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ఏదైతే వృద్ధులకు గతంలో కూడా ఏదైతే 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 2,000 రూపాయల వరకు పెంచినటువంటి ఘనత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రస్తుతం 4,000 రూపాయలు ఏదైతే ఉన్నారో 4,000 రూపాయలకు సంబంధించి రేపే సంతకం చేయబోతున్నారు. వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు, అలాగే జూలై నెలలో ఈ గతంలో ఉన్నటువంటి 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు తొలినాళ్ళలోనే పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పింఛన్లు అందుకోబోయే వృద్ధులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణి రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.